తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. విశాఖ గీతం యూనివర్సిటీలో 9 జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన రీజనల్ వర్క్షాప్ లో వసతి గృహాల సమస్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆయన చర్చించారు. ఈరోజు ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు కూడా మనం ఇక్కడ రివ్యూ తీసుకుంటున్నాం. హాస్టల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్ దగ్గరతో పాటు ఫెసిలిటీస్, పిల్లల బిల్స్ వరకు మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతున్నాం. ప్రభుత్వం ఏ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి, వార్డెన్ల దగ్గర నుంచి మేము ఏం రిజల్ట్ కావాలనేది వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో కింది స్థాయిలో ఉన్నటువంటి వార్డెన్లందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంప్రూవ్ పడాలి, 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చర్యలు తీసుకోవడానికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చొరవతోటి, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు చీఫ్ సప్లై మినిస్టర్ గారితో నాణ్యమైన బియ్యం ఈరోజు హాస్టల్లో అదేవిధంగా మిడ్ డే మీల్కి ఇస్తా ఉన్నాం. ఎన్నడూ విధంగా 143 కోట్ల రూపాయలతో రిపేర్లు తీసుకొస్తున్నాం. 100 కోట్లతోటి కొత్త బిల్డింగ్స్ 29 బిల్డింగ్స్ కడతా ఉన్నాం. 58 కోట్ల రూపాయలతోటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి మనం టాయిలెట్ నిర్మాణాలు చేస్తాం. ఆ పనుల పురోగతిని కూడా ఈరోజు సమీక్షిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఏంటంటే వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల్లో వాళ్ళు శుభ్రంగా నాణ్యమైనటువంటి విద్యతో ముందుకు రావాలి, వాళ్ళ జీవితంలో స్థిరపడాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగానే ఈ రోజున చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా కూడా లోపాలు ఉండకూడదు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండడం కోసం సమీక్ష చేస్తామని దాదాపుగా అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికోసం టెండర్లు పిలుస్తా ఉన్నాం. తొందరలు ఉన్నాయి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. స్ట్రెంగ్త్ విషయంలో కొన్ని చోట్ల పాత రోజుల్లో విన్న విధంగా కొన్ని స్కూళ్ళలో తక్కువగా వస్తూ ఉన్నారు. దానికోసం కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకోమని చెప్పారు. ఈ ఇయర్ కూడా ఇంకా కొద్ది అడ్మిషన్స్ అయిపోవచ్చాయి కాబట్టి వీలైనంత వరకు స్ట్రెంగ్త్ పెంచాలనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. పోస్ట్ మెట్రిక్లో కూడా మ్యాక్సిమం ఇప్పటికే వచ్చి అక్కడ టార్గెట్ మించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇంకా జరగబోతా ఉన్నాయి. టార్గెట్ మించి పిల్లలు చేరుతా ఉన్నారు. మనం పునఃసమీక్ష చేసుకొని ఎక్కడ పెంచాలో కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం 24 గంటల్లోనే దొంగను పట్టుకుని భారీ స్థాయిలో చోరీకి గురైన బంగారు ఆభరణాల్లో స్వాధీనం చేసుకున్నారని క్రైమ్ డీసీపీ కె లతా మాధురి తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. ఉక్కునగర్ సెక్టార్ 6 క్వార్టర్స్ నంబర్ 105B లో నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నల్లి సుందరం ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగినట్లు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయింది. సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు అగనంపూడి ఉప్పర కాలనీ వాసి మాటూరి శ్రీను దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారని అన్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో అతన్ని అగనంపూడిలో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 24 తులాల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారని ఆమె తెలియజేశారు. మీకు తెలుసు, ఆగస్టు 16వ తారీఖున స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 6లో ఒక గ్రేవ్ హెచ్బి జరిగింది. డే టైం జరిగిందండి. ఇది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళారు క్రైమ్ టీమ్, సౌత్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీమ్స్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ టీంని కూడా తీసుకెళ్ళాము. మనకి సైంటిఫిక్గా క్లూస్ ఆధారంగా ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం, క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. 24 అవర్స్లో ఎవరు చేశారు అనేది కూడా డిటెక్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ముద్దాయిని. ఇది అంతకుముందు అలవాటు పడిన హ్యాబిచువల్ అఫెండర్ ఇతను మాటూరి శ్రీను అని అచ్యుతాపురం సంబంధించిన అతను, యాక్చువల్గా నేటివ్ శ్రీకాకుళం అతను. ఇది అక్కడ రెగ్యులర్గా కొంచెం కొబ్బరికాయలు దింపుడు ఇట్లాంటి వ్యాపారం అది చేస్తుంటాడు. అలా ఆ ఏరియాలో తిరుగుతుండగా ఛాన్స్ అఫెన్స్ లాగా ఇది చేయడం జరిగింది. సైంటిఫిక్గానే ఇది 24 అవర్స్లో చాలా అద్భుతంగా డిటెక్ట్ చేసి సౌత్ క్రైమ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇందులో 24 తులాస్ గోల్డ్ పోయింది. టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇది వితిన్ 24 అవర్స్ రికవరీ కూడా జరిగిపోయింది.
సో నేను సౌత్ క్రైమ్ సిఐ గారిని అండ్ హిస్ టీమ్ని, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు రామారావు గారు 21లో 2021లో అచ్యుతాపురంలో ఒక హెచ్బి చేశాడండి ఇతను. మళ్ళీ ఇప్పుడు మన క్రైమ్ రికార్డ్స్లో అది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం విశాఖ స్టీల్ ప్లాంట్లో చేశాడు. ఇతను ఒక్కడే చేశాడు. 24 తులాస్ అండి. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ హ్యూజ్, ఇప్పుడు చూస్తే 24 తులాస్ ఇంట్లోనే పెట్టుకున్నారు. సో పబ్లిక్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి. ఇంకా స్మార్ట్ లాక్స్ అని మేము అంతకుముందు కూడా గతంలో కూడా మేము చెప్పాం. స్మార్ట్ లాక్స్ ఇంట్లో ఎవరు లేకుండా మొత్తం బయటకు వెళ్తున్నప్పుడు స్మార్ట్ లాక్స్ తోటి డోర్స్కి అరేంజ్ చేసి చేయడము. అలాగే సీసీ కెమెరాస్ ఇన్ పర్టికులర్ పెట్టుకోవాలి. ఇందులో లక్కీగా మనకి ఆపోజిట్ హౌస్లో కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. బట్ ఆ విసినిటీలో తక్కువ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ అవి పెట్టుకోవాలండి, ఎక్కువ కెమెరాస్ పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. LHMS అని మా యాప్ ఉంది. ఎక్కువ టైం బయటకు వెళ్ళేటప్పుడు పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం ప్రాంగణంలో వరద నీరు చేరింది. ఆ నీటిని బయటకు వదలడంతో సమీప గ్రామాల ఇళ్లలోకి, పొలాల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇళ్లల్లోకి చేరిన మురుగునీరు, పొలాల్లో నిలిచిపోయిన వరద నీరు రైతులకు, కార్మికులకు పెద్ద సవాల్గా మారింది. పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు దినసరి జీవన విధానాల్లోనూ అంతరాయం ఏర్పడుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు ఈ నీటి సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్లో ప్రముఖ నటుడు సుమన్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే కొలికపూడి చొరవతోనే ఈ విగ్రహం రూపుదిద్దుకుందని, ఆయన కృషితోనే నేడు విగ్రహావిష్కరణ జరిగిందని తెలియజేశారు. మనకి అట్లా ఏం లేదు సార్. నేను సినిమా యాక్టర్ అవుతాను చెప్పి అనుకోవాలి. యాక్టింగ్ తెలియదు. సినిమా ఫీల్డ్కి తమిళ ఫీల్డ్ తీసుకొచ్చారు. తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఉంటాయని చెప్పి అనుకో. 47 సంవత్సరాలు అయిపోయింది. 800 సినిమాలు అయిపోయింది. అలా రాజకీయంలో, వ్యాపారంలో రావాలనుకుంటే టైం, సందర్భం వస్తే వచ్చింది. నాకు టైం మీద నాకు చాలా నమ్మకం ఉంది. టైం ప్రతి మనిషిని తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అయితే ఆ కుర్చీ నుంచి తీసేస్తుంది. టైం నమ్ముతాను. టైం ఏం పాటిస్తుందో అది నేను పాటిస్తాను. ప్రాజెక్ట్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం అని చెప్పేసి ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. వెబ్ సిరీస్లో చిరంజీవి గారి డాక్టర్ వెబ్ సిరీస్ తీసుకున్నారు. టీవీ సిరీస్ జరుగుతుంది. OTT పిక్చర్ జరుగుతుంది. పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, ఒరియా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరుపై కేంద్రానికి కృతజ్ఞతలు. భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు CRDA అథారిటీలో ఆమోదముద్ర వెల్లడించిన మంత్రి నారాయణ. లిఫ్ట్, ఫార్చ్యూన్ 500 యూరోప్ పాలసీల వెనుక ఉన్న చీకటి కోణాలను ప్రజల ముందు పెట్టాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మంత్రి మేరుగు నాగార్జున. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.